బ్యాక్ టు న్యూస్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ నిన్నటి దాకా ఒక లెక్క, ఇవాళ నుంచి ఇంకో లెక్క. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణ భవిష్యత్తుకు కేర్ ఆఫ్ అడ్రస్ గా డిజైన్ చేస్తున్నటువంటి ఫ్యూచర్ సిటీ ఇప్పుడు ఊహకందని వేగంతో పరుగులు పెడుతోంది. ఫ్యూచర్ సిటీ భవిష్యత్తుపై నిన్నటి దాకా కొన్ని వర్గాలు రేపిన అనుమానాలు, పొలిటికల్ విమర్శలు ఒక్క దెబ్బతో పటాపంచలైపోయాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలల ప్రాజెక్టు ఫ్యూచర్ సిటీ భూముల వేలంలో సరికొత్త చరిత్ర సృష్టించింది. తెలంగాణ హౌసింగ్ బోర్డు నిర్వహించిన భూముల ఈ వేలంలో కొంగొత్త రికార్డులు నమోదయ్యాయి. ఫ్యూచర్ సిటీ పరిధిలోని రావిల్యాల ప్రాంతంలో గజం ధర ఏకంగా 83,500 రూపాయలు పలికి ట్రేడ్ పండితుల మైండ్ బ్లాక్ చేసింది. ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినప్పుడు ప్రతిపక్షాలు ఎన్నో అనుమానాలు వ్యక్తం చేశాయి. ఫార్మా సిటీని రద్దు చేయడం వల్ల ఇన్వెస్టర్లు రారు అని ప్రచారం చేశాయి. కానీ తాజా భూముల వేలంతో ఆ అనుమానాలన్నీ పటాపంచులయ్యాయి. ఈ పరుగు వెనక బలమైన కారణాలున్నాయి. ఫ్యూచర్ సిటీకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ అత్యంత దగ్గరగా ఉండడం, అలాగే ఔటర్ రింగ్ రోడ్తో పాటు ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్ దీనికి అనుసంధానం కానుండడం అతిపెద్ద ప్లస్ పాయింట్. దీనికి తోడు ఇక్కడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ, నెట్ జీరో గ్రీన్ అర్బన్ ప్లానింగ్, అత్యాధునిక హెల్త్ సిటీ, స్పోర్ట్స్ విలేజ్లను ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి నేరుగా అండర్ గ్రౌండ్ మెట్రో రైల్ లైన్ పనులు కూడా వేగవంతం కాబోతుండటంతో భవిష్యత్ అంతా ఇక్కడే ఉందనే నమ్మకం ఇన్వెస్టర్లలో బలంగా నాటుకుంది.